హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిల్బలి గడియా. వీడియోలో చూస్తున్నారు కదా, బద్రీనాథ్ అనమాట. ఇది అసలు యాక్చువల్గా మేడ్చల్లో ఉంది. సో ఇక్కడికి వెళ్దామని చెప్పేసి మేము ప్లాన్ చేసుకున్నాము. మొత్తం అందరం వెళ్ళామన్నమాట. అన్ఫార్చునేట్ ప్లాన్ ఇది. సో మా మమ్మీ మిస్ అయిపోయింది. నెక్స్ట్ టైం మా మమ్మీని తీసుకొని కూడా వెళ్ళాము. ఆ పిక్చర్స్ కూడా మీతో యాడ్ చేస్తాను చూడండి. ఇది మా మమ్మీని తీసుకొని వెళ్ళినప్పుడు అనమాట. సో యాక్చువల్గా మేము బద్రీనాథ్కి వెళ్ళినప్పుడు టైం అయిపోయింది. సో క్లోజ్ ఉండే అనమాట. మళ్ళీ దర్శనం ఈవినింగ్ ఉండే. సో అందుకని దగ్గరలో ఉన్న టెంపుల్ ఉండే అనమాట కొంచెం ముందుకి. సో అక్కడ అమ్మవారి టెంపుల్ ఉండే అనమాట. సో అమ్మవారి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుందామని చెప్పి వెళ్ళాము. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉండే టెంపుల్. సో అక్కడ ఉంటారు కదా పూజారి. ఇక్కడ మా తెలంగాణ సైడ్లో అమ్మవారికి వడి బియ్యం పోస్తారనమాట. సో అక్కడ ఎవరో టెంపుల్లో మొక్కుకున్నారనమాట. సో వాళ్ళు 5 ముత్తైదులతో పోపిస్తారు కాబట్టి సో మా చెల్లని నన్ను పిలిచారనమాట. కొంచెం బియ్యం పోస్తారమ్మ అమ్మవారికి అని చెప్పి. సో మేము కూడా అది అదృష్టంగా భావించి మేము కూడా వెళ్ళి బియ్యం అనేది పోసామన్నమాట. ఇదంతా అన్ఫార్చునేట్ అయిపోయింది. అసలు యాక్చువల్గా మాకు ప్లాన్ లేకుండే సడన్ ప్లాన్స్లో ఇక అమ్మవారికి వడి బియ్యం కూడా పోయడం అయిపోయింది. దాని తర్వాత ఇక మా పూర్వల లొల్లి, ఇక మా ఫోటోషూట్లు అంతా అయిపోయినాయి టెంపుల్లో. సో ఈ 2 ఫొటోస్ వేసిన అనమాట. సో తర్వాత మళ్ళీ టెంపుల్ దర్శనంకి వెళ్ళిపోయాము బద్రీనాథ్కి. సో లోపల అలౌ చేయలేదు కాబట్టి నేను వీడియోస్ ఫొటోస్ ఏం తీయలేదు లోపల. ఇది యాక్చువల్గా ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ షెడ్స్ వేసారు. కొన్ని ఎక్కువ అంటే ఎక్కువ షెడ్స్ పెట్టలేదు. ఇక్కడ మీకు ఈ బోర్డులో మనకి ఎలా ఏంటి ఎంత అమౌంట్ అదంతా ఉందన్నమాట. సో ఇక్కడ వెళ్ళి వచ్చిన తర్వాత వీడియో తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఎంట్రన్స్, ఇక్కడ నుంచి ఎగ్జిట్ అనమాట. లోపల దేవుళ్ళని దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వస్తే శివుడిది కూడా ఉంటుంది. సో అలా మేము బద్రీనాథ్ది దర్శనంతో పాటు మన అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాం అనమాట. ఇలా మేము ఈ ట్రిప్ ఎంజాయ్ చేసాము. మొత్తం ట్రిప్ అయిపోయిన తర్వాత బయట భోజనం చేసుకొని బయలుదేరినాము. సో వీడియో చూసి లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి. డూ సబ్స్క్రైబ్ అండ్ ఎంజాయ్ ద వీడియో. బాయ్.